ఇక కవిత పార్టీపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ ని మరమనిషి అంటూ మాట్లాడడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మరమనిషా అని ప్రశ్నించారు సుమన్. కొత్త పార్టీ పెట్టిన వాళ్ళు ప్రతిపక్షాన్ని తిట్టడమేంటి అన్నారు సుమన్. కవిత మాటలు వింటే ఆమె ఎవరి కోసం పార్టీ పెట్టారో అర్థమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలకు త్వరలోనే అన్ని అర్థమవుతాయన్నారు సుమన్. పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీ ఎజెండా ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీయా, ఆ పార్టీని వేరే ఎవరో వెనకాల నుండి పెట్టించిన పార్టీయా, ఇవి ప్రజలన్నీ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళని కదా విమర్శించాల్సింది, తిట్టాల్సింది వాళ్ళని కదా. వాళ్ళని తిట్టకుండా మా ప్రతిపక్షాన్ని తిట్టుడేంది అంటేనే ఆ పార్టీ వైఖరి ఏందో, ఆ పార్టీ విధానం ఏందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకు మరమనిషి అవుతారు కేసీఆర్ గారు? తెలంగాణ తెచ్చినందుకు మరమనిషి అవుతారా? తెచ్చిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలని తనలాడినందుకు కేసీఆర్ మరమనిషి అవుతారా? దేశానికి రోల్ మోడల్ లాగా తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్ మరమనిషి అవుతారు. ఎందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడు? అంటే ఇటువంటి వ్యాఖ్యల్ని బట్టే ఇవాళ ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అందరికీ కూడా అన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మున్ముందు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. డెఫినెట్గా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకుందాం. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ.